నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. బాబు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో దాన్ని కోర్టులో ఉపసంహరించుకోవడం పైన వైసీపీ నేత సుధాకర్ రెడ్డి గారు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాను, అందరినీ దోషులుగా నిలబెడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది బాబు గారి మీద, అరెస్ట్ అయ్యి 53 రోజుల్లో జైల్లో కూడా ఉన్నారు. అయితే దాంట్లో ఎట్లాంటి సాక్ష్యాలు లేవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీంట్లో ఇది ఉపసంహరించుకుంటుంది అని చెప్పేసి కూడా ఒక వార్త. సో దీని మీద వైసీపీ నేత సుధాకర్ రెడ్డి గారు అయితే సుప్రీంకోర్టుకి వెళ్తా, అక్కడ నేను చేస్తా, దోషులుగా నిలిచబడతా అందరినీ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఈ సిమెంట్స్ కంపెనీ స్కిల్ స్కామ్ మాత్రమే కాదు, ఇంకా అనేక కేసులు ఉన్నాయి. ఆయన గతంలో 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన రోజుల్లో జరిగినటువంటి చాలా అక్రమాలు సిబిఐ నేరుగా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పర్టికులర్గా ఉచిత ఇసుక అనేటువంటి పథకం కింద దాదాపు 10,000 కోట్లు తినేశారు అనేటువంటి ఒక గొడవ ఉంది. ఆయన అలాగే దేవినేని ఉమామహేశ్వరరావు గారు కూడా, దేవినేని ఉమ్మ అంటారు, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి ఆయన, వారు కూడా ఉన్నారు అందులో. అలాగే అమరావతి భూముల్లో అసైన్డ్ భూములు తాలూకా గొడవ ఒకటి, దానిలో చాలా డబ్బులు చేతులు మారాయి అనేది ఒక ఆరోపణ చంద్రబాబు ప్రభుత్వం మీద ఉంది. అది కూడా నేరుగా వాళ్ళు నోటీసులు ఇచ్చినవి, ఇదేదో వైఎస్ఆర్సీపీ క్లెయిమ్ చేసినటువంటి కేసులు కాదు. లేకపోతే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగినటువంటి కేసులు వ్యవహారం కూడా కాదు. అలాగే మద్యానికి సంబంధించినటువంటి ఆ రోజుల్లో 5 సంవత్సరాల్లో వాళ్ళు కాంట్రాక్టర్లకి కేటాయింపులు చేయటం, దాంతోపాటు ఈ షాప్స్ అలాట్మెంటు, ఈ మద్యం పాలసీ తీసుకురావడం దగ్గర నుంచి ప్రతి చోట అవినీతి జరిగింది అనేది కూడా ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది బలంగా. ప్రజల్లో ఉండటం మాత్రమే కాదు, అది నిఘా సంస్థలు కాగ్ ఏరియాకు కూడా వెళ్ళి చంద్రబాబు మీద వాళ్ళు రాజ్యాంగ సంస్థల వైపు నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చినటువంటి పరిస్థితి. ఇలా ఎన్ని ఉన్నాయి. కేవలం స్కిల్ స్కామ్ ఒకటే కాదు, ఈ అన్నిటి మీద అప్పటి నుంచి చర్యలు లేవు, కేవలం వాళ్ళు ఆరోపణలు మాత్రమే చేశారు. స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యాడు ఆయన. అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసిన తర్వాత ఎన్నికల్లో గెలిచాడు, గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఈ రోజుకి ఆయన బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి. అట్లంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఆయన కూడా బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి, ఆయన కూడా బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన మీద కేసులు విచారణ తక్షణం జరపాలి, ఆయన్ని నేరస్తుడిగా నిరూపించి ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టాలని రోజుకు 10 సార్లు మాట్లాడతారు వీళ్ళు. మరి ఈయన మీద ఉన్నటువంటి కేసుల గురించి ఎందుకు ఫైట్ చేయరు అనేది గొడవ. రెండోది, నెమ్మదిగా రాజ్యాంగ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఆయన కోర్టుల్ని మేనేజ్ చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. సో ఆయన లీగల్ సైడ్ తన మనుషుల్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఆయన కోటరీలో అద్భుతమైనటువంటి న్యాయ కోవిదులు ఉన్నారు. కనకమేడల రవీంద్ర కుమార్ గారు కావచ్చు, ఆయనే కాదు, అంటే ఆ రోజుల్లో రీసెంట్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తి కూడా నేరుగా చంద్రబాబు గారితో సంబంధాలు ఉన్నాయి ఆయనకి. ఇలా ఆయన న్యాయ వ్యవస్థలో ఆయనకు మంచి పట్టు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మేనేజ్ చేసుకుందాం అనుకున్నాడు. లూద్రా ఈయన తరఫున కేసు వాదించాడు. ఆ రోజున ఆయన బెయిల్ పిటిషన్ వాదించింది సిద్ధార్థ లూద్రా. ఆయన వీళ్ళందరూ కూడా చెప్తుంది ఏంటంటే నెమ్మదిగా ఈ కేసును మేనేజ్ చేసుకున్నారు. అంటే మిగిలిన వాటిలో వాళ్ళు ఇంకా అప్రోచ్ అవ్వలేదు, ఇది ఒకటే ఉంది కాబట్టి ఈ స్కిల్ స్కామ్కు సంబంధించి ఒక ప్రాపర్ జడ్జిమెంట్ వచ్చేస్తే ఆయన ఇంకా బెయిల్ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనే దీని నుంచి బయటకు వచ్చేస్తాడు. అందుకోసం కేంద్ర ప్రభుత్వంతో తనకున్నటువంటి సాన్నిహిత్యాన్ని, ప్రస్తుతం ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి మేనేజ్ చేసుకుని తేలికగా బయటకు వచ్చేస్తాడు అనేటువంటి అభిప్రాయాలు చాలా మందిలో ఉన్నాయి. కోర్టులను మేనేజ్ చేయటంలో ఆయన ఎలాగూ దిట్ట కాబట్టి ఆయన ఏమీ కాకుండానే కోర్టులను మేనేజ్ చేశాడు. ఇప్పుడు ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు వదిలిపెడతాడా అనేది వీళ్ళ గొడవ. అలా నెమ్మదిగా ఈ కేసులన్నీ నీరు కార్చి
వీటన్నిటి నుంచి తనని తాను సచ్చీలుడిగా బయటకు తీసుకొచ్చుకుని ప్రపంచం ముందు నిర్దోషిగా నిలబడి మళ్ళీ నేరాలు యథాతథంగా యథేచ్ఛగా చేసేస్తాడు అనేటువంటిది భయం. అదే ఆయన మాట్లాడింది కూడా. అంటే సుప్రీంకోర్టుకు వెడతాను అవసరమైతే అని చెప్పడంలో హెచ్చరిక అదే. ఒకవేళ బాబు గారు మేనేజ్ చేసి కోర్టుల్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి తనని తాను నిర్దోషిగా ప్రకటింప చేసుకుని బయటకు వచ్చే పరిస్థితి ఉంటే మేము చూస్తూ చేతులు కట్టుకొని ఉండం. మేము సీరియస్గా దీని మీద లీగల్ ఫైట్ చేస్తాము అనేది చెప్పాడు. చెప్పిన మరుక్షణం ఇటు నుంచి కౌంటర్లు మొదలవుతాయి. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల మీద కూడా ఇమ్మీడియట్గా జరగాలి కదా అని. ఆయన కేసులు కొట్టించుకోవడానికి ప్రయత్నం చేయలేదు ఎప్పుడు, చంద్రబాబు గారు చేసినట్టుగా. అంటే 16 నెలల పాటు జైల్లో ఉన్నారు కదా సార్. జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చి చాలా కాలం అయింది కదా. అంటే కోర్టు అనేక సార్లు అటెండ్ అవ్వమంటే అటెండ్ అవ్వలేదు కదా సార్ విచారణ. అంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండగా సెక్యూరిటీ రీజన్స్ రీత్యా నేను హాజరు కాలేను అని చెప్పుకున్నాడు. దాన్ని కోర్టు ఆమోదించింది. ఆ మేరకు వెళ్ళలేదు. కానీ ఈ మధ్య వాయిదాకి వెళ్ళాడుగా ఆయన. నాంపల్లి కోర్టుకి వాయిదాకి వచ్చాడు కదా. అంటే తను న్యాయ వ్యవస్థ ముందు తనకి ప్రత్యేక అభిప్రాయాలు ఏం లేవనే విషయాన్ని చెప్పుకున్నాడు ఆయన. ఇప్పటికే ఆయన కేసులు ఏవో తీయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఎస్టాబ్లిష్ కాలేదు ఎక్కడ. అయితే కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన ఎన్డీఏకు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడాడు అనేటువంటి ఒక విమర్శ ఉంది జగన్మోహన్ రెడ్డి మీద. ఎన్డీఏకి వ్యతిరేకంగా అంటే పర్టికులర్గా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఆయన ఎప్పుడు మాట్లాడరు. మాట్లాడకపోవడానికి రీజన్ ఇదే, కేసులు ఉండటం వల్లనే. ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన సీరియస్గా అటాక్ చేయకపోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీని కాన్షియస్గా మాట్లాడతాడు ఆయన. మాట్లాడుతూ ఈ కేసులు ఎత్తేసుకోవడం కోసం ఆయన ఏ రాజీలు అక్కడ మేనేజ్ చేసే ప్రయత్నాలు చేయలే. కానీ ఈయన మేనేజ్ చేసుకుని బయటపడిపోదామని ట్రై చేస్తున్నాడు చంద్రబాబు గారు. కాబట్టి ఇది ప్రోగ్రామ్డ్గా జరుగుతోంది అనేది సుధాకర్ రెడ్డి ఆరోపణ. అందుకని కాన్షియస్గా ఒకవేళ దీనిలో ఏదైనా ఒకవేళ తనకి పాజిటివ్గా ఒక డెసిషన్ కోర్టు నుంచి తెప్పించుకుంటే అది ఈజీగా వదిలిపెట్టాం, దీని మీద చివరి వరకు న్యాయ పోరాటం చేస్తామని మాట్లాడుతున్నాడు ఆయన. చేయాల్సిన అవసరం అయితే ఉంది సీరియస్గానే. అంటే చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో ఆయన అద్భుతమైనటువంటి ప్రావీణ్యం గలవాడు అనేది అనేక సందర్భాల్లో తేలింది. ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుడిని చేసిన తర్వాత పార్టీ అకౌంట్ను తన వైపుకు తిప్పుకోవడంలో ఆయన కోర్టును చాలా బాగా వాడాడు. అంటే ఆర్థిక శక్తిని దెబ్బతీయాలి, రామారావు గారి పేరుతో ఉండేది అకౌంట్ అది మెజారిటీ తనకి ఉంది అనే అప్పటికి ఇంకా ఫ్లోర్ మీద ప్రూవ్ కాకముందే తనకి వచ్చేలాగా ఒక నిర్ణయాన్ని తీసుకోగలిగాడు. ఇలాంటివి బాగా చేయగలడు ఆయన. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మేనేజ్ చేయగలడు, ఎవరు ఏది మాట్లాడినా కన్విన్సింగ్గా ఒక ప్రోగ్రాం వాళ్ళకి అప్పచెప్పగలడు. ఈ టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ తెలుసు ఆయనకి. అందుకని ఈ విద్యలు ప్రదర్శించి ఒకవేళ బయటపడాలని చూస్తే కాన్షియస్గా పట్టుకుని నిలబెట్టాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది. ఒక అవినీతి చేసిన వాడిని ఎలా వదిలిపెట్టేస్తారు మీరు? వాళ్ళు జగన్ మీద మాట్లాడుతున్నది అదే. వాళ్ళు జగన్ కంటే దుర్మార్గంగా చేస్తున్నారు కాబట్టి అడ్డుకోవడానికి మీరు సహకరించండి అని ప్రజలకి అప్పీల్ చేశాడు ఆయన. ఈ అప్పీలుని ప్రజలు ఏ మేరకు పట్టించుకుంటారు అనేది వేరే గొడవ. కానీ చంద్రబాబు వీళ్ళు చెప్తున్నటువంటి నేరాలే కాదు, ఇంకా అనేక నేరాలకు పాల్పడ్డాడు. ఆయన ల్యాండ్ పూలింగ్ పేరుతో చేసినటువంటి దందా అంతా కూడా అవినీతిమయమే. దాని మీద కూడా సమగ్రంగా ఒక పరిశోధన జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికప్పుడు దాన్ని నీరు కారుస్తూ పెడుతున్నారు. అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇంతవరకు ఇంత జరిగింది, ఇంత అమౌంట్ జరిగిందని చెప్పేసి ఒక్కసారి కూడా కరెక్ట్గా చెప్పలేకపోయారు అని చెప్పేసి ఉంది కదా సార్. లేదు ఇప్పటి వరకు లేదు. అంటే ఆయన అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది తేలలేదు. అంతిమ లబ్ధిదారుడు ఎవరు, వారికి ఎంత చేసింది అనేది అప్పుడు వస్తుంది. సిబిఐని కూడా ఆయన కంట్రోల్లో తీసుకున్నాడు అనేది ఆరోపణ బాబు గారు. సో ఇప్పుడు అంటే అమరావతికి జరగాల్సింది ఏదైతే ఉందో జరగకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైనా కొంచెం అటు ఇటుగా కేంద్రాన్ని క్వశ్చన్ చేస్తే ఈయన మీద కేసులు మళ్ళీ ఓపెన్ అవుతాయని చెప్పేసి ఇంతవరకు మాట్లాడకుండా ఉన్నారని అనుకోవచ్చా సార్? మరి
ఆయన కేంద్రానికి అనుకూలంగానే ఉంటాడు. తన విధేయతని నిరంతరం చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన అనుక్షణం. నేను కేంద్రానికి పరమ విధేయుణ్ణి, ఇదివరకట్లాగా తల ఎగరేసి మాట్లాడను అని స్పష్టం చేసుకున్నాడు. ఆయనకు తెలుసు. అంటే వాళ్ళు కూడా ఈ కేసు ఇలాంటి ఒక స్కామ్ వచ్చింది, మాజీ ముఖ్యమంత్రి మీద కేసు పెట్టమంటారా లేదా అని ఆయన కేంద్ర హోంశాఖను అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుమతి ఎందుకు ఇచ్చారు వాళ్ళు, చేయండి పర్లేదని. అంటే చంద్రబాబు కూడా ఏదో ఒక కేసులో ఆన్ రికార్డు ఉంటే కంట్రోల్ చేయటం ఈజీ అవుతుందని ఇరికించారు. ఇరికించడంలో వారి పాత్ర కూడా ఉంది, భారతీయ జనతా పార్టీ పాత్రే ఉంది కీలకంగా. ఆ విషయం ఆయనకి తెలుసు. అయినప్పటికీ గత్యంతరం లేక వాళ్ళతో స్నేహం చేస్తున్నాడు, గత్యంతరం లేక లొంగి ఉంటున్నాడు. ఇంత లొంగి ఉన్నాను కాబట్టి నన్ను కన్సిడర్ చేస్తారు వాళ్ళు అనేది ఆయన భరోసా. కానీ ఒకవేళ కోర్టుల నుంచి ఆయన ఇవన్నీ ప్రయోగించి పాజిటివ్ డెసిషన్ తెచ్చుకుంటే అప్పుడు మేము లీగల్ ఫైట్ చేసి కంట్రోల్ చేస్తాం అని వైసీపీ మాట్లాడుతోంది. అది జరగవలసిన అవసరం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.